హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కన్నమ్మ. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ నవరాత్రులు నడుస్తుంది కాబట్టి మేము అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాము. సో దానికి ఫస్ట్గా మేము చింతపండు పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాము అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. అండ్ దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. చింతపండు గుజ్జు, ములపొడి, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం మందపాటి బౌల్ అనేది పెట్టేసుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, లైట్గా జీలకర్ర వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకోవాలి తగినంత. ఇది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు అనేది కొంచెం చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. దాంట్లోనే ఇట్లా కరివేపాకు అనేది చుంచకుండా డైరెక్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో బాయిల్ అయితే బాగుంటుంది. పెట్టేసి దీన్ని మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో చూపిస్తాను, చూసేసేయండి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఒకసారి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక 5 minutes మళ్ళీ బాయిల్ చేయాలి. టైంలో లాస్ట్లో కొంచెం నూనె పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా నూనె పొడి వేసిన తర్వాత ఒక 2 minutes ఇట్లా దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనకి చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. ఇదొకటి మనం చేసి పెట్టుకున్నామంటే 15 days వరకు ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో వేసేసుకొని పోపు వేసుకొని కలిపేసుకొని తినేయచ్చు అనమాట. ఇలా చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.